హలో నమస్తే, నా పేరు రాము. లాస్ట్ టైం నేను వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటిని అప్లోడ్ చేసి నేను ఫార్వర్డ్ చేయలేకపోయాను. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ బాగా చాలా హీట్ ఎక్కిన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలు అనేది చాలా వాడివేడిగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ దాని ఆవిర్భావం కానీ అది ఎలా జరిగిందనేది, ఆయన ఎన్ని సమస్యలను ఫేస్ చేసి ఆ పార్టీని స్థాపించి వైసీపీ కాంగ్రెస్ పార్టీని ఇప్పటిదాకా తీసుకురాగలిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ప్రజలారా ఒక్కటే, ఈరోజు దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అయితే ప్రజలకు మంచి జరుగుతుందనో, ప్రజలకు మంచి చేస్తుందనో అదే పార్టీకి మనం ఓట్లేసి వెనుకోవడం జరుగుతూ ఉంది. మరి గత 77 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి. ఏ పార్టీ వచ్చినా ప్రజలకు మేలు చేయాలని వస్తుంది తప్ప ప్రజలకు ఇంకో చేయాలని మాత్రం రాదు. అయితే ఒక ముఖ్య విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, 77 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు. ఆ రోజున్న లెక్కల ప్రకారం 80% పేదరికం ఉంది. ఈ 77 సంవత్సరాల పరంపరలో మనకి 140 కోట్ల 1,40,00,000 మంది పాపులేషన్ మన దేశ జనాభాలో. ఈ 1,40,00,000 జనాభా పాపులేషన్ అయితే పెరిగింది, కానీ పేదరికం అనేది మాత్రం 80% అలాగే ఉంది. మరి పేదరికం 80% అలాగే ఉండడానికి కారణం అని మనకేదో తెలుసు అంటే, మన కరోనా లెక్కల ప్రకారం ఆ రోజు మరి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు 80% మందికి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఏదేమైనా భారతదేశం పేద దేశమే, ఎవరెవరన్నా కాదన్నా. మరి ఈ భారతదేశం పేద దేశాన్ని, మరి పేదరికమైన సమాజాన్ని, పేదరికమైన దేశాన్ని నిర్మించాలంటే కొన్ని సమగ్రమైన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ నాయకుడు వచ్చినా 5 సంవత్సరాలు ఆ పదవిలో ఉంటాం. ఆ పదవి 5 సంవత్సరాలు దిగిపోయేసరికి ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే 5 years ఎవరేం చేయలేరు. ఒక నిర్దిష్టమైన పరిపాలన అందించడానికి నిర్దిష్టమైన కాలం ఒకటి ఉండాలి ప్రభుత్వానికి. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ప్రజల కోసం, ప్రజలకై మేలు చేసే ప్రభుత్వాలు అయితే చేయటం తప్ప ప్రజల గురించి ఏముందో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాధ వాళ్ళకి మన బాధ అనుకున్న నాయకులు ఎవరు చేయలేరు. అలా ఎవరు చేయరు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ప్రజలకు మేలు చేయాలని వస్తారు, ప్రజలకు మంచి చేయాలని వస్తారు, ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతోనే వస్తారు. ఎవరిని మనం తక్కువ చేసి చెప్పడానికి కాదు ఈ యొక్క ఉద్దేశం. ఒక్కొక్క టైం వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. అయినా కూడా ఈ పేదరికం అనేది మాత్రం ఒక అంటువ్యాధిలా అక్కడనే ఆగిపోవడం జరిగింది. మరి పేదరికం తీసేయాలంటే ఏం చేయాలి? దీనికి ప్రక్షాళన జరగాలి. దీన్ని ప్రక్షాళన చేయాలంటే ఒక గట్స్ ఉన్న నాయకుడు, ఒక సరైన నిర్ణయాలు, సంపాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక గట్టి నాయకుడు కావాలి. మరి ఈ గట్టి నాయకుడు, ఒక గట్టి పరిపాలన, మంచి ఉద్దేశం, సద్భావంతో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇన్ని రోజుల చరిత్రలో ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి ఆయన సుదీర్ఘమైన పోరాటం చేస్తానే ఉన్నారు. ఈ పోరాటం ఎలా చేశాడు ఏందనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను.